నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, మనం సరదాగా బయటికెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా వెకేషన్‌కెళ్ళినప్పుడు ఏదైనా రూమ్‌లో ఉంటాం. అది మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడేంటంటే, ఒక మీకు నచ్చిన ఒక సెలబ్రిటీ ఇంట్లో మీరు ఉండొచ్చు అని చెప్పి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఇంత రెంట్ చార్జ్ చేసి ఇట్లా ఉండొచ్చు అని అంటున్నారు. ఎవరా సెలబ్రిటీ? దాని రెంట్ ఎంత? ఆ డీటెయిల్స్ ఏంటి? అసలు ఆ కథ కమమిషి ఏంటి? అసలు వివరాల్లోకి వెళ్తే మన మమ్ముట్టి గారు ఉన్నారు కదా, ఆయనకి కేరళ కొచ్చిలోను పనంపిల్లి నగర్ అనే ఒక చిన్న ఏరియాలో, అంటే మంచి కాలనీయే, అక్కడ ఒక హౌస్ ఉంది. 2008 నుంచి 2020 వరకు ఆయన అందులో ఉన్నాడు. వాళ్ళ ఆవిడ సుల్ఫాత్, కూతురు సురిమి, దుల్కర్ సల్మాన్, వీళ్ళందరూ నలుగురు కలిసి అందులో నివసించారు ఒకప్పుడు. తర్వాత ఎర్నాకుళం సైడ్ ఎటో షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. గతంలో ఆయన ఉన్న ఇల్లు ఇప్పుడు మనకి ఏంటంటే, యూట్యూబ్లో కొంతమంది మన స్టార్ హీరోల ఊర్లలోకి వెళ్ళి కృష్ణ గారు ఉన్న పెరిగిన ఇల్లు ఇది, కృష్ణంరాజు గారు పెరిగిన ఇల్లు, ప్రభాస్ చిన్నప్పుడు ఇల్లు, ఇప్పుడంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు, చిరంజీవి గారు పుట్టిన ఇల్లు, ఇలా కొన్ని చూపించేవాళ్ళు వీడియోలు చూపిస్తూ పాతవి. అలా ఉండేవి. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న ఇల్లు ఇది, మన శోభన్ బాబు గారి పెళ్ళైంది ఈ ఇంట్లోనే, ఇవన్నీ చూపిస్తారు. పాత హీరోయిన్లు, పాత హీరోలవి. ఆ హౌజెస్ ఆ ఊర్లో అలా ఉంటాయి. వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళవే కదా, అలా జ్ఞాపకార్థం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మమ్ముట్టి గారికి కొత్త ఆలోచన వచ్చింది. ఆ హౌస్ చాలా బాగుంది, అంటే ఇప్పుడు వేరే వాటికి షిఫ్ట్ అయ్యారులే, కానీ ఒక హౌస్ అయితే ఉంది. అన్ని సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళు చాలా నీట్గా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మనకైనా సరే చిన్నప్పటి నుంచి పెరిగిన మామూలు ఒక హౌస్ ఒకటి ఉంటుంది ఊరు మధ్యలో, దాన్ని అటు జరపలేము ఇటు జరపలేము, ఎందుకంటే అందరూ క్లమ్జీగానే ఉంటారు కదా, ఎవడి స్థలం వాడిదే, మనకి ఇంతే ఉంటుంది. తర్వాత కొంచెం డబ్బులు సంపాదించి అదే ఊర్లో ఆ మూలకు ఈ మూలకు పెద్ద బంగ్లా కట్టుకుంటాం. కానీ ఆ పాతిల్లు అలా ఉండిపోతుంది, దాన్ని కూల్చేయము, దాని లోపల ఏమి కన్స్ట్రక్ట్ చేయలేము, అదో తీపి గుర్తు అంతే. సో ఇట్లా ఉండింది. అట్లాంటి హౌజెస్ ఉంటాయి కదా, వీళ్ళు ఏం చేశారంటే ఇది మమ్ముట్టి గారు ఉన్న ఇల్లు అని ఫ్యాన్స్కి చాలా ఉంటుంది కదా. అంతెందుకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే షారూక్ ఖాన్ మన్నత్ దాన్ని రిపేర్లకు ఇచ్చేసి ఆయన ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్కి ఇచ్చాడు, మళ్ళీ వస్తాడు అనుకో, అక్కడున్న అపార్ట్మెంట్ ఇది షారూక్ ఖాన్ 3 సంవత్సరాలు ఉన్న ఇల్లు అని చెప్పేసి దాన్ని వాళ్ళు ఓయో రూమ్ చేశారనుకో, దానికి ఒక క్రేజ్ ఉంటుంది కదా, ఇది షారూక్ ఖాన్ ఇక్కడే వంట చేసుకున్నాడు, ఈ బెడ్రూమ్లోనే పడుకున్నాడు, ఇక్కడ ఇది ఉంది అది ఉంది అని ఫ్యాన్స్ కి చాలా అదొక క్రేజ్. మన్నత్లో ఉండలేడులే, ఎందుకంటే ఇది రిపేర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు వస్తారు, కానీ టెంపరీ ఎక్కడికి వెళ్ళారు. మొన్న అమితాబ్ బచ్చన్ కూడా వాళ్ళ పాతిల్లు అమ్మేశాడు కొన్ని డబ్బులకి. ఇప్పుడు ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు దాన్ని హోటల్ చేయొచ్చు, వాళ్ళు ఉండాలంటే ఉండొచ్చు, బట్ ఒక క్రేజ్ ఉంది ఆ బంగ్లాకి. అమితాబ్ బచ్చన్ గారు పుట్టి పెరిగిన ఇల్లు, దాన్ని హోటల్ చేశారనుకో వాళ్ళకి అదొక ఆదాయం. అలా మమ్ముట్టి గారి హౌస్ని ఏం చేశారు అంటే 75,000 పర్ డే ఇస్తే మమ్ముట్టి గారి బెడ్ మీద నువ్వు పడుకోవచ్చు, దుల్కర్ సల్మాన్ బెడ్ మీద మీ పిల్లలు పడుకుంటారు, వాళ్ళ కిచెన్లో రోజు వంట వండుకోవచ్చు, ఆ ఫ్రిడ్జ్ వాడుకోవచ్చు, ఆ ఏసీ వాడుకోవచ్చు, అంటే వాళ్ళు వాడినవన్నీ వాళ్ళ సొంత వస్తువులు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఫోటోలు ఫ్రేమ్లు ఎప్పటి నుంచో ఉంటాయి కదా, ఇలా సెల్ఫీ తీసుకోవచ్చు, బాగుంటది. అలా వాళ్ళైతే రారులే మిమ్మల్ని కలవడానికి, బట్ వాళ్ళు ఉండి వెళ్ళిన ఇల్లు. అలాంటి హౌస్లో కొన్ని అలా ఉంటే మనకి అదే టూరిజం స్పాట్. ఇప్పుడు కొచ్చిలో దిగ్గానే ఫస్ట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, సేమ్ మన నీకు ఏ వైపు ఇస్తుంది అంటే శబరిమల టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. మొత్తం వుడెన్ కన్స్ట్రక్షన్ అలా అలా ఉంటుంది, ఒక చైనీస్ కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ చాలా అందంగా ఉంటుంది. ఆ ఎయిర్పోర్టే ఒక వైబ్. అక్కడ నుంచి ఆ బీచ్కో లేకపోతే అటో ఇటో వెళ్ళే వాళ్ళు అదొక ఆనందం. లేదా దిగి నువ్వు మన మున్నార్కో గిన్నార్కో పోయి మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకున్నా దారిలో మమ్ముట్టి గారి హౌస్లో దిగాం మేము, చెప్పుకోవడానికి ఫోటోస్ ఇన్స్టాలో పెట్టుకోవడానికి, అదొక ఆనందం కదా. అట్లాంటి వాళ్ళకి ఆ క్రేజ్ని వీళ్ళు వాడుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ ఇలా ముందుకు వచ్చింది, వీళ్ళతో ఒప్పందం పెట్టుకొని. అంతేకాదు ఇప్పుడు కూడా మనకి రామనాయుడు గారు ఉన్న హౌస్ని రానా దాన్ని శాంచురీ హోటల్ చేశాడు. అండ్ పాత మన వాళ్ళందరూ కూడా కేఫ్లు అవి ఇవి చేసుకున్నారు.
అవును. కొంతమంది ఉంచుకున్నారు వాళ్ళ హౌసెస్ని, అది అదో గుర్తు, తీపి జ్ఞాపకం లాగా. అంతెందుకండి ఇప్పుడు అది అటువైపు అల్లు అర్జున్ గారి ఇల్లు గాని, లేకపోతే చిరంజీవి గారి ఇల్లు గాని, రామ్ చరణ్ గారి ఇల్లు గాని, అటువైపు ఇలా బైక్ మీద వెళ్తూ ఉంటే, ఓహ్! ఇదే గదా! వాళ్ళ ఇల్లు, ఇదే గదా! ఆ హీరో ఇల్లు, ఇదే గదా! బాలకృష్ణ గారి ఇల్లు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం గదా! నేనైతే అప్పుడప్పుడు అలా ఓహ్! ఇదేనా ఎవరైనా కనిపిస్తారా అని చెప్పి ఇప్పుడు తొంగి చూస్తా బాలకృష్ణ ఉంటాం. గారి హౌస్ రోడ్డు మీదే ఉంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంకో దగ్గర ఎక్కడికన్నా షిఫ్ట్ అయ్యాడు అనుకో, ఆ హౌస్ ఎలా ఉంటుంది, దాన్ని ఏదో ఒకటి చేస్తారు. అవును. హోటల్లో లాంటివి చేశాను, ఇది బాలకృష్ణ గారు ఉన్న హౌస్ అని ఎంత ఎక్కువ బావుంది. రేటుకి పోతుంది. అవును. ఇప్పుడు గోవాలో కూడా కింగ్ ఫిషర్ విల్లా ఉంది. ఎవరు కొన్నారంటే మన ఇతను ఎవరు, సచిన్ జోషి కొన్నాడు. హ్మ్. ఈయన పారిపోయిన తర్వాత. విజయమాల్య పార్క్. ఆ, హ్మ్. అది కింగ్ ఫిషర్ విల్లా, ఆయన ఉండడానికి కట్టుకున్న ఇల్లు. దాన్ని సచిన్ జోషి ఏం చేశాడు, ఇది కింగ్ ఫిషర్ విల్లా అనే పేరు పెట్టి, రోడ్డు పైనే ఉంటుంది కండోలింలో. హ్మ్. 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 ఆ పేరు పెడితే అది 5 స్టార్ హోటల్ కంటే ఎక్కువ దాంట్లో ఉండడానికి. నువ్వు అందులో ఉండి ఆ స్విమ్మింగ్ పూల్, విజయమాల స్విమ్మింగ్ పూల్ నువ్వు కూడా ఇది అవన్నీ వాడినందుకు పర్ డే హ్మ్. ఇంత కాస్ట్ 30,000 40,000. న్యూ ఇయర్ టైంలో అయితే 1 lakh కూడా ఉంటుంది. వామ్మో! ఆ టైపు అంటే అట్లా ఉంటుంది అది. అలా యూస్ చేస్తూ ఉన్నారు హ్మ్. హోటల్స్ లాగా. సేమ్ ఇప్పుడు మమ్ముట్టి ఇప్పుడు హౌస్ని అలాగే రెనోవేట్ చేసి హ్మ్. మిగతా వాళ్ళకి, టూరిస్టులకి ఇస్తే మరి చూడాలి దీనికి టూరిజంకి ఏమైనా ఆదాయం ఉంటుందా, లేదా చాలా బాగా అమ్ముడుపోతుందని టూరిజం శాఖ ఏమన్నా దీన్ని కొనుక్కుంటుందా, వేచి చూడాలి. చూడాలి మరి. మమ్ముట్టి ఫ్యాన్స్‌కైతే ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడుగా ఆ! అలా. 'దుల్కర్ సల్మాన్' చిన్నప్పుడు ఫోటోస్ అవన్నీ చూడొచ్చు. చూద్దాం మరి ఏం చేస్తారని. థాంక్ యూ సో మచ్.